డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం సిఐడి చంద్రబాబు మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకోబోతోందా? తాజాగా సుప్రీంకోర్టులో వచ్చిన ఒక జడ్జిమెంట్ ప్రకారంగా చూస్తే గనక ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ త్వరితగతిన చాలా తొందరగా డిస్పోజ్ చేసేయాలి. అందులో వాళ్ళు నేరం నిరూపితమైతే శిక్షార్హులవుతారు. వాళ్ళు అనర్హులయ్యే అవకాశానికి కూడా సుప్రీంకోర్టు ఇంకా మరొక జడ్జిమెంట్ రాబోతా ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై తలమునకలుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ 10 సంవత్సరాలుగా సిబిఐ ఈడీ కేసులు ఆయన్ని వెంటాడే వస్తూ ఉన్నాయి. ఈడీ ఆల్మోస్ట్ చాలా ఆస్తుల్ని విజయసాయి రెడ్డి గారివి కానీ జగన్మోహన్ రెడ్డి గారివి కానీ ఆస్తులు అటాచ్ కూడా చేశారు. అంటే అందులో ప్రాథమిక ఆధారాలు సంపాదించటం కూడా అయిపోయింది. ఇక ఆ తరువాత అది కోర్టులో ట్రయల్ జరగటం ఒక్కటే బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ సిబిఐ కోర్టుకి హాజరే కాకుండా వాయిదాల మీద వాయిదాలు 3000కు పైచులకు వాయిదాలతోటి వాళ్ళు కోర్టుకే హాజరు కాకుండా కేసుని ముందుకు నడవకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవి ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ప్రకారంగా అవి మళ్ళీ తిరిగి ఫైల్లోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక ప్రతి వారము కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. కానీ మరి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రజాప్రతినిధే. ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన అవినీతిని ఒక కేసు పెట్టారు. దాని తర్వాత ఫైబర్ గ్రిడ్, వైఆర్ఆర్, ఆ తర్వాత చెట్టు నీరు, ఇంకా మద్యం కుంభకోణం, ఇలాంటి వాటన్నిటినీ ఫైల్ మీదకి తీసుకొచ్చేసి వరుస కేసులతోటి చంద్రబాబుని లోపలే అట్టే పెట్టేయాలని సిఐడి గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ తాజా జడ్జిమెంట్ తోటి సిఐడిలో కూడా చలనం మొదలైంది. కేసులన్నీ పెట్టారు, ఆయన్ని జైల్లో కూడా పెడతారు. సరే, బెయిల్ కూడా క్యాన్సిల్ చేపిస్తారు, ఆయన జైల్లోనే ఉంటారు అనుకుందాం. మరి వీళ్ళు ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలి, ప్రాథమిక ఆధారాలు చూపించాలి. ఈ విషయానికి వచ్చేటప్పటికి సిఐడికి బెబ్బే ఏమీ కనిపించటం లేదు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపించిన 371 కోట్లకు గాను 27 కోట్లకి ఏదో ఈ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ని వీటిని చూపించే స్థాయికి దిగజారిపోయింది సిఐడి. మరి ఇక ఫైబర్ గ్రిడ్లో కానీ ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చిన అంశంలో కానీ లేకపోతే అమరావతి భూముల విషయంలో కానీ లేక మద్యం కుంభకోణంలో కానీ ఇక చెట్టు నీరు కానీ ఇసుక కుంభకోణంలో కానీ వీటన్నిటిలో ఏదో ఒక ప్రాథమిక ఆధారం లేకుండా త్వరగా ఈ కేసుని తేల్చాలి అని అంటే ఇప్పుడు అడిగినట్టుగా వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా, మరొక వాయిదా ఇవ్వండి అని అంటే అవేవి చెల్లే అవకాశాలు ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారంగా తక్కువైపోయాయి. త్వరితగతిన చేర్చాలి, అవసరమైతే తప్ప వాయిదా వేయటానికి లేదు, మాకు లాయర్ అవైలబిలిటీ లేడు, వాయిదా ఇవ్వండి అనో, మేము సాక్ష్యాధారాలు 2 వారాలు టైం ఇస్తే మేము తీసుకొస్తామని చెప్తే తీసుకురాకపోతే మాకు మరికొంత సమయం కావాలని అడిగితే వాయిదా ఇవ్వటం, ఇలాంటివి ఏవి కుదిరే పరిస్థితులు లేకపోతే మరి ఇప్పుడు సిఐడి ఏం చేస్తుంది అనంటే దీనిపైనే సిఐడిలో కూడా చర్చ జరుగుతోంది. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తోటి చంద్రబాబు నాయుడు కేసుల మీద మనం ఏమి ముందుకు స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద సిఐడి కూడా వాళ్ళ లాయర్లతోటి ఇంకా న్యాయ కోవిధులతోటి వాళ్ళు కూడా చర్చిస్తున్నట్టుగా మనకి బయటకు కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిఐడిని ఇలానే వదిలేస్తారా? మీ ఇష్టానికి మీరు ఏదో ఒకటి పుట్టించి వేయండి అని అంటే మరి సిఐడి ఆ పనిని తీసుకుని మొన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కనుక ఏసీబీ కోర్టులో ఆ 27 కోట్లకి ఏదో పీడిఎఫ్ డౌన్లోడెడ్ ప్రింట్అవుట్ ఒకటి తీసుకొచ్చినట్టుగా అవి తీసుకొస్తే వాటిని తీసుకునే పక్కన పెట్టుకుని వాయిదా వేసే అవకాశాలు ఉంటాయా? లేకపోతే వీళ్ళే చేశారు అని ఇప్పుడు ఏదో కిలార్ రాజేషే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడుకి ఈ అవినీతి సొమ్ము మొత్తాన్ని డ్రా చేసుకొచ్చే వ్యక్తి అని చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ విషయం కూడా కోర్టులో పడింది.
ఇలాంటి వాటన్నిటినీ ముందు పెట్టుకుని ఇప్పుడు సిఐడి మల్లగొల్లాలు పడుతుంది. దాంతో పాటుగా సిఐడి నిన్ననే కోర్టులో కూడా చెప్పింది, ఏదో ఆయనకి నోటీసులు ఎలా ఇచ్చామో మాకు పెద్ద అవగాహన లేకుండా ఇచ్చాము, లేకపోతే తప్పు జరిగిపోయింది, ఆయన మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేశామని వెబ్సైట్లో తప్పుగా పెట్టాము, మేము మౌఖిక ఆదేశాలు ఇచ్చాము వాటిని తొలగించమని, వాళ్ళే ఇంకా తొలగించలేదు, ఇలాంటివి ఏమి చెప్పినప్పటికీ కూడా రేపు కేసుని త్వరితగతిన తేల్చాలి అని అంటే గనుక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏదో ఒక సాక్ష్యం లేదా ఆధారం సంపాదించవలసిన అవసరం ఉంది. మొన్న 17A మీద విచారణలు జరుగుతున్నప్పుడు కూడా సుప్రీంకోర్టులో జడ్జి గారు కూడా అడిగారు, మీరు ముందే అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆధారాలు సాక్ష్యాలు సంపాదించిన తరువాత పక్కాగా వాటన్నిటినీ పెట్టుకున్న తర్వాతనే అరెస్ట్ చేసి త్వరగా ఛార్జ్షీట్ వేసే అవకాశాన్ని చూసుకోకుండా ముందు ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, అరెస్ట్ ఎందుకు చేశారో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేసేశారు. అసలు 17A ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు కోర్టులో ఇలాంటి కేసుకు వెళ్తాడు అనే విషయమే వాళ్ళకి అవగాహనలో లేదనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇక ఆ తరువాత ఈయన మీద ఈ 50-60 రోజులుగా చంద్రబాబు నాయుడు మీద ఈ కేసులన్నీ ఏవైతే పెట్టుకుంటూ వస్తూ ఉందో సిఐడి ఇప్పుడు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే 2021 దాని మీద ఎఫ్ఐఆర్ కట్టినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకి ఒకటిగైనా సరైన ఆధారం దొరక్కపోవటం మూలానే కేసు ఇంత దూరం వచ్చింది. దీంతో పాటుగా ముందున్న కేసులు ఫైబర్ గ్రిడ్ అంశం కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అంశం కానీ వీటన్నిటిలో ఎటువంటి ఆధారం దొరక్కపోతే కనుక ఇమీడియట్గా కేసును డిస్పోజ్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు మీద ఎగనెస్ట్గా ఆయనకి తీర్పు వచ్చే అవకాశం ఏమీ లేదు కాబట్టి ఈ కేసుని కనుక విత్డ్రా అయిపోతే ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద అలాంటి కేసులు పెట్టే అవకాశం ఉండదు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సిఐడి కానీ వాళ్ళ న్యాయ కోవిదులు కానీ మరి ఏమి కొత్త ప్లాన్లు ఏమి వేస్తారో, ఇది ఆధారం అని చెప్పటానికి ఏమి సంపాదిస్తారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. సిఐడి కూడా ఎంతో గట్టిగా ఇంటరాగేషన్ చేసి కిలారు రాజేష్ లాంటి వాడిని పట్టుకుని మనం బలవంతాన ఒప్పించైనా సరే ఏదో ఒక ఆధారాన్ని పట్టాలి అనే దాని మీద కూడా నిన్న ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేసుకోవటం మూలాన దాంట్లో కూడా చొక్కెదురైంది. దాని ద్వారానే అసలు సంగతి బయటపడింది. వాళ్ళు సిఐడి తమ తప్పుని ఒప్పుకున్నారు, మేము ఈ కేసు ఈయన మీద పెట్టడంలో కానీ ఈయన విచారణ చేయటంలో కానీ మేము కొంచెం చిన్న తప్పిదం జరిగింది అనే విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి గమనంతో సిఐడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులన్నిటితోటి కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది, కోర్టులో ఛార్జ్ షీట్ ఎలా వేస్తారు, ఆ ప్రాథమిక ఆధారాలను సైతం లేకుండా ఛార్జ్ షీట్ వేసే అవకాశాలు ఎన్నున్నాయి, అలా వేసిన ఛార్జ్ షీటు ఆ కోర్టులో దాఖలు చేస్తే అది వ్యాలిడ్ అవుతుందా, వీటన్నిటి మీద ఇప్పుడు సిఐడి పునరాలోచనలో పడింది. దీనికంటే కేసులు పెట్టుకుని ముందుకు వెళ్ళి ఓడిపోయి ఇక చంద్రబాబు నాయుడు మీద కేసే లేకుండా చేసేదానికంటే ఫ్యూచర్లో మరెప్పుడైనా ఉపయోగపడుతుందని ఇప్పుడే విత్డ్రా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇందులో మేము పూర్తిగా ఆధారాలు సమర్పించగలిగే టైం వచ్చినప్పుడు మేము ఉన్న సాక్ష్యాలని ఆధారాలని సేకరించిన తరువాత అప్పుడు కేసు పెడతాము, ఇప్పుడు మేము దీన్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెబితే ఎలా ఉంటుంది అనే వీటి అన్నిటి మీద ఇప్పుడు సిఐడి మళ్ళా గుల్లాలు పడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు మీద సిఐడి కేసుల్ని విత్డ్రా చేసుకుంటుందా లేదు మొండిగా ముందుకెళ్ళి చేయగాల్చుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.